ఈ తెల్ల జుట్టుతో బాధపడే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా బాగా సహాయపడుతుందండి. సో తెల్ల జుట్టుని నల్లగా మార్చుకునే ఈ యొక్క చిట్కా మనం చూసే ముందు వెంటనే వీడియోని లైక్ చేసి ఫుల్గా చూడండి. హలో అండి, హాయ్ అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనకు వీడియో వచ్చేసరికి వైట్ హెయిర్ కవరేజ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సో ఈ వచ్చిన ఈ తెల్ల జుట్టుని దీన్ని మనం నల్లగా ఎలా కవర్ చేసుకోవాలనేది ఈరోజు మనొక వీడియో. చాలా మందికి తెలుసు మెలానిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోవటం వల్ల మనకి మెయిన్గా తెల్ల జుట్టు అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఒక బ్లాక్ అనేది పోయి వైట్గా వచ్చేస్తూ ఉంటుంది. ఏజ్తో సంబంధం లేదండి. ఎందుకని వైట్ హెయిర్ వస్తుంది అంటారు? స్ట్రెస్ వల్ల కావచ్చు, జెనెటిక్స్ ఉన్నా, మెలానిన్ ప్రొడక్షన్ తగ్గిపోయినా, సో ఇవన్నీ కారణాలు ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ ఒకసారి తెల్ల జుట్టు వచ్చిందంటే ఇలాంటి వైట్ హెయిర్ కవరేజెస్ అనేవి వాడాలి తప్ప అది మళ్ళీ కంప్లీట్గా బ్లాక్ అయిపోతుందని చెప్పలేం. నేను చూపించే ఈ రెమెడీ అయినా మీరు 1 month వరకు కాపాడుతుంది. మళ్ళీ పోతూ ఉంటే మళ్ళీ రిపీటెడ్గా అప్లై చేసుకుంటూ ఉండాలి. సో మనం వాడే కెమికల్ హెయిర్ డైస్ కన్నా ఇది చాలా బెస్ట్ కదా. ఎటువంటి మెయిన్ జుట్టు ఊడకుండా ఉంటుంది. అంటే కెమికల్ హెయిర్ డైస్ వాడటం వల్ల జుట్టు ఊడిపోతుంది, సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి ఐస్ అనేవి ప్రాబ్లం వస్తాయి, స్కిన్ ఎలర్జీస్, ఇలాంటివన్నిటికన్నా ఇలాంటి వైట్ హెయిర్ కవరేజ్ వాడితే కనుక ఒక వైట్ హెయిర్ కాస్త మనకు బ్లాక్గా మారుతుంది. అండ్ దాంతోపాటు హెయిర్ కేర్ కూడా తీసుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి ఒక వైట్ హెయిర్ కవరేజ్ ఏంటో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే నా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఎలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఆ కవరేజ్ ఏంటో చూసేద్దామా. సో ఇక్కడ మనం వైట్ హెయిర్ కవరేజ్ కోసం ముందుగా అయితే కనుక ఒక ప్యాన్ లాంటిది తీసుకున్నా, మీ దగ్గర ఐరన్ కడాయి ఉన్నా పర్లేదు. ఇందులోకి నేను ఏంటి అంటే ఒక 4 నుంచి 5 వరకు వామ్ ఆకులు అనేవి తీసుకున్నా. అజ్వైన్ అంటాం కదండి. ఇది ఏం చేస్తుందంటే గనక మనకి తెల్ల జుట్టు అనేది రాకుండా అండ్ అలాగే మంచి న్యూట్రిషనల్ కంటెంట్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. మన యొక్క హెయిర్ కలర్ని మెయింటైన్ చేయడానికన్నా ఈ తెల్ల జుట్టు అనే ప్రాసెస్ని, గ్రేయింగ్ ప్రాసెస్ని స్లో డౌన్ కూడా చేసేస్తుంది. హెయిర్ ఫాలికల్స్ కావాల్సిన మంచి పోషకాలు అందిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యి హెయిర్ కూడా ఊడకుండా స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అందుకనే వాటిని చిన్నగా తుంచుకుని వేసేసుకున్నాను. సో ఇందులోనే నేను మెంతులు అనేవి ఒక 1 స్పూన్ తీసుకున్నా. సో మెంతుల వల్ల మనకి ఏంటి అంటే తెల్ల జుట్టు అనేది రాకుండా ఉంటుంది అండ్ మంచి పోషణ అనేది మన హెయిర్కి అందిస్తుంది. డార్కనింగ్ చేయటానికైనా మంచి యాంటీ ఆక్సిడెంట్స్, న్యాచురల్ కలరింగ్ అనేది కూడా మన ఒక హెయిర్కి అందిస్తూ ఉంటుంది. సో మన ఒక డార్కెన్ చేయటానికి ఒక వైట్ హెయిర్ ఏదైతే ఉందో అది డార్క్ అవ్వటానికి కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకని మెంతులు ఒక స్పూన్ తీసుకున్నా. నెక్స్ట్ ఏంటి అంటే అదే స్పూన్తో ఒక 1 స్పూన్ అనేది కలోంజీ సీడ్స్ తీసుకున్నా. సో ఇది కూడా మనకి ఏంటి అంటే తెల్ల జుట్టు అనేది రాకుండా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఒక మంచి న్యాచురల్ హెయిర్ కలర్ అనేది రీస్టోర్ అవ్వటానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. మెలానిన్ అనేది పోకుండా ప్రివెంట్ చేస్తూ ఉంటుంది కలోంజీ. ఇన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయండి. సో కాబట్టి మనము ఇవన్నీ 3 తీసుకున్నాం కదా, అజ్వైన్, వాము, మెంతులు, కలోంజీ సీడ్స్. ఇందులోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేవి తీసుకుని ఒక 10 to 15 మినిట్స్ బాగా మరిగించేస్తే కనుక కలర్ చేంజ్ అనేది అవుతుంది. సో కంప్లీట్గా మన కలర్ చేంజ్ అన్న తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనిద్దాం. ఈలోపు మనం ఏంటి అంటే ఒక బౌల్ తీసేసుకొని ఇందులోకి నేను ఇండిగో లీఫ్ పౌడర్ అనేది తీసుకుంటున్నా. ఇదేమి ఇండికా కాదండి. ఇండిగో లీఫ్ అంటే ఇప్పుడు మనకి గోరింటాకు నుంచి గోరింటాకు పొడి మనం ఎలా చేసుకుంటాం, హెన్నా అంటాం. అలాగే ఇండిగో అనే లీఫ్ నుంచి ఈ పౌడర్ అనేది తీస్తారనమాట. ఇది ఏమి కెమికల్స్ ఉండవు. ఇది కూడా ఒక ఆకు పొడండి. కాబట్టి ఇది మన హెయిర్కి అప్లై చేయటం వల్ల మనకి ఎటువంటి డ్యామేజ్ అనేది హెయిర్కి ఉండదు. అండ్ అలాగే రిమైనింగ్ హెయిర్ కూడా తెల్లబడిపోతుందేమో అన్న భయం అయితే అస్సలు ఉండదు అనమాట. సో కాబట్టి నేను ఒక 2-3 స్పూన్ల వరకు ఇండిగో లీఫ్ పౌడర్ తీసుకుని అందులోకి మనం ఇందాక ఏదైతే తయారు చేసి పెట్టుకున్నామో ఆ వాటర్ని వడకట్టుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం మిక్స్ చేసేసుకుంటున్నాం అనమాట. సో ఇలా మనము ఒకేసారి వేసుకుంటే కనుక మరి కారిపోయేలా కాకుండా కొంచెం కొంచెం వేసుకుని మిక్స్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది హెయిర్కి అప్లై చేస్తే అతికే విధంగా మరీ తిగ్గా కాదు, మరీ పల్చగా కాకుండా మీడియంగా మనం అలా ఉంచుకుని హెయిర్కి అతుక్కుంటే సరిపోతుంది. కారిపోయేలాగా కాకుండా కలుపుకోండి. ఆ వాటర్ అనేది పోసుకుంటూ కలుపుకోండి. ఆల్మోస్ట్ మనకి రెమెడీ అనేది రెడీ అయిపోయింది. సో ఇలా మనము తయారు చేసుకున్న తర్వాత
ఒక 5 మినిట్స్కి మీరు అప్లై చేసేసుకోండి. ఓవర్ నైట్ ఏమీ అవసరం లేదు. సో 5 మినిట్స్కి మీకు డిఫరెన్స్ చూపించడానికి నేను జస్ట్ ప్లేట్ పెట్టే, ఇదేం ఓవర్ నైట్ కాదు. 5 మినిట్స్ తర్వాత చూస్తే మీకు పైనంతా చూసారా ఎలాగా కొంచెం బ్లాక్ కలర్లోకి ఎలా వచ్చేసిందో. సో మీరు వెంటనే ఇంకా హ్యాపీగా మీరు ఇప్పుడు హెయిర్కి అప్లై చేసేసుకుంటే మొత్తం మీ యొక్క వైట్ హెయిర్ కాస్త బ్లాక్గా మారిపోతుంది. తలస్నానం చేసిన హెయిర్ మీద అప్లై చేసుకోండి. జుట్టంతా ఆరిన తర్వాత అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. ఆయిలీ హెయిర్ కాకుండా డ్రై హెయిర్ మీద అప్లై చేసేసుకుని ఒక 40 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మీరు 40 నిమిషాలు ఉంచుకున్న తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసుకోండి. మొత్తం అప్లై చేసినంత పోయేలా కడుక్కోండి. ఇన్ కేస్ అప్లై చేసింది పోలేదు అని మీకు డౌట్ ఉంటే నెక్స్ట్ డే మీరు మామూలుగా హెడ్ బాత్ చేసేసుకోండి. ఏం ప్రాబ్లం ఉండదు. మీకు మీరు అప్లై చేసినంత పోయింది అనుకుంటే మీరు నెక్స్ట్ డే హ్యాపీగా ఆయిల్ అప్లై చేసేసుకోవచ్చు. ఏదైనా మీరు కొంచెం చూసుకుని ఈ యొక్క ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. ఎనీ సీజన్లో కావచ్చు, లేదంటే ఎప్పుడైనా అకేషనల్గా మీరు ఏదైనా స్ట్రైట్నర్ వాడాలి అంటే కనుక మీరేం వాడతారని అడుగుతారు కదా, వాళ్ళందరి కోసం అగారో బ్రాండ్ నుంచి నేను ఈ యొక్క హెయిర్ స్ట్రైట్నర్ కోమ్ అనేది చూపిస్తున్నాను. జనరల్గా మనకి స్ట్రైట్నర్స్ అనేవి ఉంటాయి, కానీ ఇదేంటంటే కోంబ్ టైప్లో వస్తుంది. సో మనకి దాన్ని ఈజీగా మనము యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మన కోంబ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. మనకి ఒక గ్లౌజ్ కూడా వస్తుంది. అండ్ ఇలాగా స్ట్రైట్నర్తో చక్కగా ఇలాగ కోమ్ చేసేసుకుంటామే. సో నాకు చాలా బాగుంది. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు నేను ఇలా ఒకసారి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ మ్యాక్సిమం నాది చాలా సిల్కీ హెయిరే, బట్ నాకు ఎప్పుడైనా కొంచెం ఇంకా నీట్గా హెయిర్ స్టైల్స్ ఇవన్నీ రావాలి అని అనుకున్నాను అనుకో, ఫంక్షన్స్ కానీ దేనికైనా, అప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాను. ఇన్ కేస్ మీరు ఇది వాడుతున్నట్టయితే ఏదైనా స్ట్రైట్నర్స్ మీరు హీట్ ప్రొటెక్ట్ సిరమ్స్ ఉంటాయి, అవి వాడిన తర్వాత మీరు హెయిర్ స్ట్రైట్నర్స్ అనేవి వాడచ్చు ఎప్పుడైనా ఒకసారి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసారు కదండి, చెప్పిన విధంగా ఇలా తయారు చేసుకోండి. అండ్ అప్లికేషన్ అండ్ ఎలాంటి కేర్ తీసుకోవాలి ఏంటి అంతా మీరు చూసారు కదా. సో ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే కనుక లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.